ఫ్రెండ్స్, నా పేరు రవికృష్ణ. ఈరోజు మీకు స్వచ్ఛత యాప్ గురించి నేను వివరిస్తాను. స్వచ్ఛత యాప్ ఏంటంటే మున్సిపాలిటీలో ఉన్న లోటుపాట్లని మనం కంప్లైంట్ ద్వారా పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి స్ట్రీట్ లైట్లు వెలగట్లేదు, లేదా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం లేదు, ఇలాంటి అంశాలని మనం ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్ ఎలా లోడ్ చేయాలి, నెక్స్ట్ ఫోన్లోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఈ యాప్ ద్వారా మనం కంప్లైంట్ ఎలా పెట్టాలి మున్సిపల్కి అనే అంశాన్ని నేను వివరిస్తాను. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ ఫోన్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో స్వచ్ఛత యాప్ అనేది దొరుకుతుంది. సో నేను ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్ ఓపెన్ చేశాను. ప్లే స్టోర్లో ఇప్పుడు స్వచ్ఛత యాప్ అని టైప్ చేస్తున్నాను. స్వచ్ఛత మోడ్ అని వచ్చింది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేయండి ఫోన్లో. ముందుగా అది 100% ఇన్స్టాల్ అవనియండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ వస్తుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అనండి. లేదా మామూలుగా మన యాప్స్లో కూడా వెళ్ళి ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఓపెన్ అనలేదు. మన యాప్స్ లిస్ట్లోనే ఈ స్వచ్ఛత అనే యాప్ వస్తుంది. స్వచ్ఛత యాప్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ టైం యాప్ సెట్టింగ్స్ అడుగుతుంది. పర్మిషన్ ఓపెన్ చేసుకున్నాను. పర్మిషన్ ఓపెన్ చేశాను. మీరు కూడా ఒకవేళ పర్మిషన్ కనుక కొనుక్కోదు అన్నీ ఓపెన్ చేయండి. పర్మిషన్ ఆన్లో పెట్టుకోండి. ఓపెన్ చేసిన తర్వాత లాంగ్వేజ్ అడుగుతుంది. మీ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మన మొబైల్లో ఉన్న సిమ్ ఏదైతే ఉందో ఆ సిమ్ నెంబర్ మనం ఇవ్వాలి. నా ఫోన్లో ఉన్న సిమ్ నెంబర్ నేను ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ అనండి. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఆన్లైన్లో కంప్లైంట్ ఎలా రిజిస్టర్ చేయాలో చెప్తాను. ఇది కూడా ఫేస్బుక్ లాగా ఉంటుంది. ఎవరెవరు ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ లిస్ట్ మొత్తం చూపిస్తుంది. ఇప్పుడు నేను కొత్తగా కంప్లైంట్ క్లిక్ చేయడానికి కింద పెన్ సింబల్లో ఉంది. ఆ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు టేక్ పిక్చర్ ఆర్ గ్యాలరీ నుంచి ఉన్నదా అని అడుగుతుంది. నేను ఫోటో ఆల్రెడీ తీసి ఉంచాను కాబట్టి గ్యాలరీలోకి వెళ్ళాను. మీరు కావాలంటే డైరెక్ట్గా స్పాట్లో కనుక ఉంటే ఆ ఫోటోని తీసి పెట్టచ్చు. నేను ఫోటో తీసుంది కాబట్టి గ్యాలరీలోకి వెళ్ళాను. గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసిన తర్వాత డైలీ మళ్ళీ సమ్ ఆప్షన్స్ వస్తే మీకు ఏదైతే అక్కడ డిస్టర్బెన్స్ ఉందో అది చేయాలి. నేను డస్ట్ క్లియర్ చేయటం లేదని నేను సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఏరియా ల్యాండ్ మార్క్ అడుగుతుంది. నేను ప్రహ్లాదపురం రామాలయం దగ్గర ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కంప్లైంట్ పెట్టాను. నెక్స్ట్ ల్యాండ్ మార్క్ అది రామాలయం దగ్గర కాబట్టి రామాలయం పెట్టాను. నెక్స్ట్ లొకేషన్ దగ్గర మన ఏ ఏరియా అయితే ఆ ఏరియా సెలెక్ట్ చేయాలి. ప్రహ్లాదపురం అని కొట్టాను ఎగ్జాంపుల్కి. ప్రహ్లాదపురం అని కొట్టగానే అది అందులో కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. సమ్ ఏరియాస్ అందులో ఒకవేళ మనం చేసింది కనుక ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రహ్లాదపురం సింహాచలం రోడ్ అని వచ్చింది. ప్రహ్లాదపురం సింహాచలం రోడ్ నేను సెలెక్ట్ చేశాను. తర్వాత పోస్ట్ అంటే కంప్లైంట్ మనం పంపించినట్టు అవుతుంది. నెక్స్ట్ ఆ కంప్లైంట్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టు సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఆ కంప్లైంట్కి వాళ్ళు స్పందించి జీవీఎంసీ వారు వర్కర్స్ని పంపించి క్లియర్ చేయించడం జరుగుతుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు నేను చెప్తాను.